Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends, మనం గతంలో 2025లో జరిగిన డిఎస్సి షిఫ్ట్ 1లో క్వశ్చన్ పేపర్కి సంబంధించి పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో రిమైనింగ్ 40 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందామండి. ఆ తర్వాత షిఫ్ట్ 2కి సంబంధించి కూడా మరో 2 విభాగాలుగా పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మళ్ళీ ఇలాగే వస్తుందని కాదు, కానీ క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది, ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారు, ఇదే పేపర్ మనం రాస్తే అన్ని అటెంప్ట్ చేయగలిగే వాళ్ళమా, లేదా మీరు ఒక రకంగా ఆ క్వశ్చన్ని థింక్ చేస్తూ ఉంటారు, నేను ఎలా చెప్తున్నాను ఇంకా ఎలా చేయొచ్చు అనేటివి మనకు అర్థం కావడానికి మాత్రమే. రైట్? స్కూల్ లెవెల్ సిలబస్ నుండి ఎన్ని ఇచ్చారు, ఇంటర్ లెవెల్ సిలబస్ నుండి ఎన్ని ఇచ్చారు అనేది మనకు ఒక క్లియర్ పిక్చర్ రావడానికి. వెయిటేజ్ అనేది పర్ఫెక్ట్గా ఇలాగే ఉంటుందని చెప్పలేమండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి వెయిటేజ్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ చేంజ్ ఉండొచ్చు. రైట్? ఒక పర్టికులర్ ఐడియా కోసం మాత్రమే ఇది మనం డిస్కస్ చేసుకుంటున్నాము. మీకు ఆల్రెడీ తెలుసు, శ్రీనివాస అకాడమీలో లైవ్ మెంటర్షిప్ టార్గెట్ 2026 డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ అయింది. అందులో రికార్డెడ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్ యాజ్ వెల్ యాజ్ లైవ్ క్లాసెస్, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇంక్లూడ్ అయి ఉంటుందండి. అవే కాకుండా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ లేని కోర్సులు కూడా ఉంటాయి. ఓన్లీ టెస్ట్ సిరీస్ కూడా రీసెంట్గానే మనము లాంచ్ చేసుకోవడం జరిగిందండి. సో మీకు అలాంటి కోర్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక మీ డిఎస్సికి సంబంధించిన, మీ గురుకులకి సంబంధించిన కోర్సెస్ కావాలి అంటే అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏ ప్రైస్తో ఉన్నాయని తెలుసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ ఈ లోగోతో కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు అన్నీ చూడవచ్చు. ఇక పార్ట్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది పర్ముటేషన్ కాంబినేషన్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అండి. If n plus 1 p5 is to np5 is equals to 3 is to 2, then n is equals to n plus 1 p5 is to np5 is equals to 3 is to 2 అయితే n is equals to ఎంత అన్నారు. చూడండి, పర్ముటేషన్ కాంబినేషన్స్లో యూజ్ చేసే వన్ ఆఫ్ ద నొటేషన్, ఇఫ్ ఇట్ ఈజ్ 10p3 10తో స్టార్ట్ చేయాలి, కాన్సిక్యూటివ్ ప్రోడక్ట్స్ 10 to బిలో 3 రాయాలి. అంటే 10 నుండి క్రిందికి 3 వరుస లబ్ధాలు అని అర్థము. మరి n+1 p5 అంటే n+1 నుండి క్రిందికి అంటే దిగువనకు తక్కువగా 5 వరుస లబ్ధాలు రాయాలి. ఫస్ట్ n+1, దానికంటే ఒకటి తక్కువ n, దానికంటే ఒకటి తక్కువ n-1, దానికంటే ఇంకొకటి తక్కువ n-2, 1 2 3 4, దానికంటే ఇంకొకటి తక్కువ n-3. రేషియో అంటే డివిజనే కదండి. డినామినేటర్లో n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ n-4. ఇక్కడ కూడా 5 కౌంట్ చేసుకోవాలి. 3/2 క్యాన్సిలేషన్ చూడండి, n n-1 n-1 n-2 n-2 n-3 n-3. క్రాస్ మల్టిప్లికేషన్ 2n + 2 ఈజ్ ఈక్వల్స్ టు 3n - 12. ఇది ఇక్కడికి తీసుకొస్తే n ఈజ్ ఈక్వల్స్ టు 14. సింపుల్ క్వశ్చన్ అండి. మీకు ఇది తెలుసుంటే ఎన్పిఆర్ అంటే n నుండి దిగువకు 6 వరుస లబ్ధాలు అని అర్థం.
అంతేనండి, ఇందులో ఇంకేమీ లేదు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. ఇది ఫంక్షన్స్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, జి ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 4x minus 1, g of x is equals to x square plus 2, then g circle f of a plus 1 by 4. First of all, we should know what is the definition of g circle f of x. g of f of x అండి, g of f of x అండి. చూడండి, g circle f of a plus 1 by 4 is equals to g of f of a plus 1 by 4 అండి. f of x defined as 4x minus 1 అంటే ఇది x అయ్యుంటే దాని అవుట్కమ్ 4x minus 1. మరి ఇది a plus 1 by 4 కదండి, అంటే g of 4 times a plus 1 by 4 minus 1 అండి. 4 cancelled, 1 cancelled. This is g of a which is equals to g of x అంటే x square plus 2, g of a అంటే a square plus 2. ఓకే, లేదంటే చూడండి, ఈ క్వశ్చన్ ఇంత పెద్దగా చేయడం ఇష్టం లేకపోతే పుట్ a is equals to 0. అప్పుడు క్వశ్చన్ ఎలా చేంజ్ అవుతుంది, g సర్కిల్ f ఆఫ్ ఏ వాల్యూ 0 ఇస్తే 1 by 4 అవుతుంది. అంటే g of f of 1 by 4, g of f of x అంటే 4x minus 1, f of 1 by 4 అంటే 4 times 1 by 4 minus 1, అంటే వచ్చింది g of 0. g of x అంటేనేమో x square plus 2, g of 0 అంటే 0 square plus 2. ఆప్షన్స్లో కూడా ఏ వాల్యూ 0 ఇచ్చుకుంటే 2 ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్లోనే వస్తుంది, ఇంకెక్కడా రావట్లేదు, చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 by 4కి సంబంధించిన ఆన్సర్ అండి. అది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ద సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ 2, -5 ఇన్ ద మ్యాట్రిక్స్. ఈ మాత్రికలో మూలకాలు 2, -5ల సహగుణావయవాల మొత్తం. ఒక్కసారి చూడండి, వీటి కోఫాక్టర్స్ అంటే కోఫాక్టర్ ఆఫ్ 2 అండి. చేయాల్సింది ఏంటండి, కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అది ఏ పొజిషన్లో ఉందో చూడాలి. సెకండ్ రో సెకండ్ కాలములో ఉంది, -1 పవర్ 2 + 2. ఆ తర్వాత చేయాల్సింది 2 ఉన్న అడ్డు వరుస నిలువు వరుసను వదిలేస్తే మిగిలిన 2/2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ చేయాలి. అంటే -1 పవర్ 4 అంటే ప్లస్, ఇదేమో ఇది ప్లస్ కాబట్టి వదిలేయచ్చు. దీనికి డిటర్మినెంట్ -3 + 20 అండి, విచ్ ఈస్ 17. అట్లాగే కోఫాక్టర్ ఆఫ్ ఇంకా దేనికండి, -5 అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ -5 ఏ పొజిషన్లో ఉందండి, థర్డ్ రో సెకండ్ కాలం. థర్డ్ రో సెకండ్ కాలం అంటే -1 పవర్ 3 + 2. డిటర్మినెంట్ -5 ఉన్న కాలంని రోని వదిలేస్తే మిగిలిన 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ చూడండి. దిస్ ఇస్ 2 - 5 - 3. ఈ రెండింటిని యాడ్ చేయమన్నాడు. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 17 - 3 14 అండి. 14 అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో సింపుల్ అండి. సహగుణావయవాలు కనుక్కోవడం తెలిసి ఉండాలి మనకి.
సహగుణావయవాలు కనుక్కోవాలి అంటే వాటికి ఏంటండి లఘు నిర్ధారకాలే కనుక్కోవాలి. కాకపోతే లఘు నిర్ధారకాన్ని -1/i+j చేత గుణించాలి అనే కాన్సెప్ట్ తెలిసుంటే ప్రాబ్లం డెడ్ ఈజీ అండి, ఏమీ లేదు. మ్యాట్రిసెస్ రిలేటెడ్ క్వశ్చన్. ద మీన్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ ఇస్ 43. బై మిస్టేక్ one observation is taken as 12 instead of -12, then correct mean is 8 పరిశీలనాంశాల సగటు 43, పొరపాటున ఒక పరిశీలనాంశము -2కి బదులుగా -12కి బదులుగా 12గా తీసుకొనబడింది. అయితే సరి అయిన సగటు చూడండి, x1 + x2 + x3 + x8 సగటు అంటే బై 8 = 43. అంటే x1 + x2 + x3 + so on + x8 = 43 × 8, that is 8 4 32 24 344. ఇందులోనట ఒక అంశమును వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ టేకెన్ యాజ్ 12 ఇన్స్టెడ్ ఆఫ్ -12. అంటే న్యూ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ 344లో నుంచి -12 తీసుకోవాలనుకున్నది 12 తీసుకున్నారు అంటే ఆ అబ్జర్వేషన్ని డిలీట్ చేయాలి, మళ్ళీ కొత్త అబ్జర్వేషన్ని యాడ్ చేయాలి, మళ్ళీ ఒకటి డిలీట్ చేసి ఒకటి యాడ్ చేస్తే పరిశీలనాంశాల సంఖ్య మారదు కదండి. 344 - 24 320/8 అంటే 40. చూడండి, ఓకే, 40 అనేది న్యూ యావరేజ్ అవుతుందండి. వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ మొత్తములో 344, కాకపోతే ఒక అబ్జర్వేషన్ -12 తీసుకోవాల్సింది +12 అని తీసుకున్నాము, యాడ్ చేస్తే ఇంత వచ్చింది, అది తీసివేయాలి కదండి, తీసివేశాను. మరి -12ని కలపాలి కదండి, కలిపాను. కలిపితే కొత్త పరిశీలనాంశాల మొత్తము 320 అయింది, పరిశీలనాంశాల సంఖ్య 8 ఉంటుంది. సో ఇది స్టాటిస్టిక్స్ రిలేటెడ్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చనే, చిన్న లాజిక్ ఇక్కడ మనం వాడాల్సింది, అంతకు మించి ఏమీ లేదండి. ద క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ 1 to 5, 6 to 10, 11 to 15, 16 to 20. అఫ్ కోర్స్ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు వీటిని. దెన్ ద అప్పర్ బౌండరీ ఆఫ్ 11 to 15 ఈజ్, అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి చూడండి దిగువ హద్దు ఎగువ హద్దు మ్యాచ్ అవ్వలేదు. చూడండి, మ్యాచ్ అవ్వాలంటే ఏం చేయాలండి, డిఫరెన్స్ అంటే కిందటి తరగతి ఎగువ హద్దు, ఇప్పుడున్న తరగతి దిగువ హద్దు 5కి 6కి మధ్యలో డిఫరెన్స్ /2 చేస్తే 1/2, ఈ 1/2ని ప్రతి ఎగువ హద్దుకు యాడ్ చేసుకుంటే అవన్నీ కూడా మ్యాచ్ అవుతాయి. చూడండి, అంటే ఇది 5.5 అవుతుంది, దీంట్లో నుంచి 0.5 తీసివేయాలి, ఇది 10.5 అవుతుంది, తీసివేయాల్సి ఉంటుంది. సో 11 to 15 అనే క్లాస్ ఇంటర్వెల్కి అప్పర్ లిమిట్ ఎగువ హద్దు 15 + 0.5 అవుతుంది. ఇది సింపుల్ కాన్సెప్చువల్ క్వశ్చన్ అండి, మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది. సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు స్టాటిస్టిక్స్ నుండి. క్రింద ఇవ్వబడిన వాటిలో ఒకే సగటు, మధ్యగతము మరియు బాహుళకము కలిగినది. చూడండి, బాహుళకం అంటే ఎక్కువ సార్లు, మోడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ద సేమ్ మీన్, మీడియన్ అండ్ మోడ్. సో మీన్, మీడియన్, మోడ్ సేమ్ ఉండాలట. మీన్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీడియన్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు, మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ద అబ్జర్వేషన్స్.
మోడ్ అంటే తెలుసు, విచ్ రిపీట్స్ మోర్ టైమ్స్, ఎక్కువ సార్లు రిపీట్ అయినదే బాహుళకం కదండి. సో మధ్యగతాన్ని గుర్తుపట్టాలి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్ కానీ అరేంజ్ చేయాలి. ఫస్ట్ వీటిని అలా రాసుకుందాం. 0 2 2 3 4 4 ఇది మీడియన్ అవుతుందండి. మోడ్ కూడా ఇదేనండి. మధ్యగతము 2, బాహుళకము 2, కానీ సగటు ఎంత అవుతుందో చూడండి. 0 + 2, 2 + 2, 4 + 2, 6 + 3, 9 + 4, 13 + 4, 17/2. అంటే ఇవి ఈక్వల్ కాలేదు చూడండి. అలాగే ఇక్కడ 2 2 2 4 4 5 6, రైట్. దిస్ ఈస్ మీడియన్. మీడియన్ 4, మోడ్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది 2, ఈ రెండు ఈక్వల్ కాలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ ఆన్సర్. లెట్ us కన్సిడర్ దిస్ 1 కూడా ఉంది కదా. 2 3 3 4 7 8 వెరీ క్లియర్. మీడియన్ మిడిల్ మోస్ట్ వాల్యూ 3. of course mode is also 3. 1 + 2 + 3 6 + 3 9 + 4 13 20 28/7. 28/7 మీన్ 4. ఇవి ఈక్వల్ కాలేదు కదండి. దిస్ ఇస్ నాట్ రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఫస్ట్ 3 ఆప్షన్స్ కాలేదు కాబట్టి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాము, మధ్యగతము ఫైండ్ అవుట్ చేసాము, బాహుళకం ఫైండ్ అవుట్ చేసాము. ఆ 3 సమానం ఉండే డేటా ఏమిటి అనేది మన క్వశ్చన్. ఇట్ ఈస్ ఆల్సో స్టాటిస్టిక్స్ రిలేటెడ్ క్వశ్చన్. వృత్తరేఖా చిత్రములో ఒక భాగము 30% అయినా దాని సెక్టర్ కోణం. A part with 30% of the total value will have an angle in the pie chart. చూడండి, ఇలా వృత్తరేఖా చిత్రం తీసుకున్నప్పుడు ఇది కూడా స్టాటిస్టిక్స్ రిలేటెడేనండి. 30 degrees కోణము 30% స్పేస్ని ఆక్యుపై చేస్తే ఇక్కడ ఉండే యాంగిల్ ఏంటి అంటున్నారు. ఓవరాల్గా సర్క్యులర్ రీజియన్ 100% కదండి. 100%కి టోటల్ యాంగిల్ 360 degrees అయితే 30%కి హౌ మచ్ అన్నట్టే కదా క్వశ్చన్. అంటే 30/100 ఇంటూ 360 degrees కదండి. 0 0 విచ్ ఈస్ 108 degrees. సింపుల్ క్వశ్చన్ అండి. మనము వృత్తరేఖా చిత్రానికి సంబంధించి ఈ పర్సంటేజ్ యాంగిల్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ వాడితే సరిపోతుంది. ఇది కంప్లీట్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ. డిఎస్సిలో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు చూడండి. ఇందులో ఏ ఒక్కటి తెలియకపోయినా దానికి రిలేటెడ్ ఆన్సర్ అయితే ఉంటుందండి. మీరు రాంగ్ కమిట్ అయినా కూడా దాని రిలేటెడ్ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఇన్ హిస్టోగ్రామ్ ఈచ్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ బార్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఇన్ ద రెస్పెక్టివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఏరియా అనేది ఫ్రీక్వెన్సీ ఇన్ ద క్లాస్ ఇంటర్వెల్స్నే కదండి చూపించేది. కమ్మి రేఖా చిత్రంలో ప్రతి దీర్ఘకమ్మి వైశాల్యం ఆ తరగతి అంతరాల పౌనపున్యాలకు అనులోమానుపాతములో ఉంటుంది. ఇది కరెక్టేనండి. కాన్సెప్చువల్ క్వశ్చన్ అండి. బేసిక్ పాయింట్ అండి ఇది. హిస్టోగ్రామ్ ఈజ్ ఏ గ్రాఫ్ ఆఫ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. కమ్మి రేఖా చిత్రం నిరంతర పౌనపున్య వర్గీకరణ యొక్క గ్రాఫ్ అవుతుంది. మనకు రెక్టాంగిల్స్ డిటాచ్ అవుతాయి చూడండి అక్కడ, రైట్. ఇది బేసిక్ పాయింటే. అందులో గ్రాఫ్లు గీచేటప్పుడు ఎక్స్ అక్షంపై మొదటి విలువ 0తో ప్రారంభం కాకపోతే కింకును గుర్తిస్తాం. అదే కదండి చూపించాల్సింది. ఇఫ్ ద ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ is started from the value and not 0, kink will be marked on x-axis in the graph. It is also correct అని అంటే ఇందులో ఇండైరెక్ట్గా 3 క్వశ్చన్స్ ఇచ్చుకున్నాడు. A, B మరియు C
ఈ 3 కూడా కరెక్టేనండి. స్టాటిస్టిక్స్ రిలేటెడ్ మరొక క్వశ్చన్ చూడండి. ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ డేటా సిగ్మాతో సూచిస్తాము. వాట్ ఈజ్ ఇట్స్ వేరియన్స్? ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. ప్రామాణిక విచలనము లేకపోతే క్రమ విచలనం అంటుంటాడు. 6.66 అయితే విస్తృతి ఎంత? సిగ్మా స్క్వేర్ అంటే 6.66 స్క్వేరే కదండి. ఇది ఆల్మోస్ట్ 44 పాయింట్. ఈ రెండు ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా చేయాల్సిందేనండి ఇది. ఓకే, 36, 39, 39 అంటే 6, 9, 9, 3, 6, 9, 9, 3 కదండి. 6, 15, 16, 25, 23, 14, 44 పాయింట్ దగ్గరగా ఇచ్చాడు చూడండి. లేకపోతే మనం ఆన్సర్ చేసేవాళ్ళం ఈజీగానే. అంటే అందులో ఉన్న డిఫికల్ట్ ఇది చేయడమేనండి. అంటూ ఉంటారుగా లెందీగా ఉన్న క్వశ్చన్ ఇవ్వరు డిఎస్సిలో, ఎందుకంటే 1 మినిట్లో ఆన్సర్ చేయాలి, ఇవన్నీ అంటూ ఉంటారు. అలాంటిది ఏమీ ఉండదండి. ఒక క్వశ్చన్ లెందీ క్యాలిక్యులేషన్ ఉంది అంటే ఆ టైంని వేరే క్వశ్చన్స్లో అడ్జస్ట్ అయ్యేటట్టుగా డైరెక్ట్గా ఆన్సర్ చేసేటట్టుగా ఇస్తారు. సో ఓవరాల్గా టైం క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోవాలి దానికి, అంతేకాని పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇవ్వరని కాదు. ఇక్కడ చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇచ్చినందువల్ల ఈ రెండు దగ్గర ఆప్షన్స్ ఇచ్చారు. మనము క్యాలిక్యులేట్ చేస్తే తప్ప తెలియలేదు. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం అండి. 2 dice capital A and capital B are thrown together. The probability that the number obtained on dice capital A is a multiple of dice capital A is a multiple of number obtained dice capital B. A మరియు B రెండు పాచికలను ఒకేసారి ఎగరవేశారు. A మరియు B లను రెండు ఒకేసారి ఎగరవేసినప్పుడు ఏమంటున్నారండి? మనకు శాంపుల్ స్పేస్ తెలుసు కదా, 36 కేసెస్లో వస్తుందండి. రెండు పాచికలను ఒకేసారి ఎగరవేశారు. పాచిక బిలో పొందిన సంఖ్యకు పాచిక ఏలోని సంఖ్య గుణిజం కావడానికి సంభావ్యత అన్నాడు. చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్గా నేను 2 డైస్ చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 డైస్ చూపిస్తున్నాను, చూడండి. రైట్, చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ ఏ అనే ఒక డై తీసుకున్నాను, ఒక పాచిక తీసుకున్నాను. క్యాపిటల్ బి అనే మరొక పాచిక తీసుకున్నాను. పాచిక ఇలా ఉండదు కదండి, దీనికి 6 ఫేసెస్ ఉంటాయి. కాకపోతే 6 ఫేసెస్ మీద కనిపించే నెంబర్స్ తీసుకున్నాను. సింపుల్ అండి, టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని వస్తాయో కౌంట్ చేయాలి. మొదటి దాని మీద 6, రెండవ దాని మీద 6, 36 అంటే మనకు కావలసిన ఆన్సర్లో డినామినేటర్ 36. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు? పాచిక బిలో పొందిన సంఖ్యకు పాచిక ఏలో సంఖ్య గుణిజం కావాలట. అంటే దీని మీద 1 వస్తే బిలో 1 రావాలట. 1 అనేది దీనికి గుణిజమే కదండి. 1, 2 తీసుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే బిలోది ఏకి గుణిజం కావాలట. బిలోది ఏకి గుణిజం కావాలంటే ఏ పైన 2 పడింది అనుకోండి, బిలో 1 ఉండొచ్చు, బిలో 2 కూడా ఉండొచ్చు. ఇది దీని యొక్క గుణిజం, ఇది దీని యొక్క గుణిజం. మళ్ళీ 2, 3 తీసుకునే ఛాన్స్ లేదు. ఇక్కడ 3 తీసుకుంటే 3, 1, 3, 3. ఫస్ట్లో 4 తీసుకుంటే 4, 1, 4, 2, 4, 4. సో 4 అనేది ఈ రెండవ సంఖ్యకు గుణిజం. ఫస్ట్లో 5 తీసుకుంటే 5, 1, 5, 5. ఆడ్ నెంబర్ తీసుకుంటే 2 కేసెస్,
ఫస్ట్ దానిపైన 6 తీసుకుంటే 6-1, 6-2, 6-3, 6-6 చూడండి. సో దీస్ ఆర్ పాసిబుల్ కేసెస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో m వాల్యూ 14. ఫేవరబుల్ కేసెస్ 14. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ 36. కావలసిన ఆన్సర్ m/n అంటే 14/36 అంటే 2 7s 2 18s 7/18 రావాలి చూడండి. ఓకే, ఇదండి ప్రాబబిలిటీకి రిలేటెడ్ ప్రాబ్లం అండి. ఇది ఎ సర్కిల్ ఈజ్ డ్రాన్ విత్ రేడియస్ 7 cm ఆన్ ఏ రెక్టాంగులర్ పేపర్ ఆఫ్ length 30 cm and breadth 20 cm. Now an object is thrown on a paper. Find the probability of object that lands outside of the circle on the paper. There is a rectangular sheet, dimensions mentioned. On that rectangular sheet a circle is drawn with a certain radius. One object is thrown on that rectangular sheet. It may falls inside of the rectangle, inside of the circle, or on the circumference of circle, or outside of the circle. So what is the probability that it falls outside of the circle? 30 సెంటీమీటర్ల పొడవు మరియు 20 సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార కాగితంపై 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం గీయబడింది. కాగితంపై ఒక వస్తువు విసిరివేయబడింది. కాగితములో వృత్తానికి బయట వైపున వస్తువు పడడానికి సంభావ్యత ఎంత? ఇది కూడా ప్రాబబిలిటీ రిలేటెడ్ ప్రాబ్లం అండి. దిస్ ఈస్ ఎ రెక్టాంగులర్ పేపర్ హూస్ లెంత్ ఈస్ 30 cm, breadth is 20 cm. There is a circle on this paper whose radius 7 cm. If we throw a die or if we throw any object on this rectangular table, where it may falls, it may be on the surface of rectangle. On the surface means surface divided into 3 parts. Outside of circle, inside of circle, on the circle. Now the question is to find what is the probability that it falls, whichever the object we are throwing, it falls outside of the circle. Ante n value area of rectangle. Total kavali ante ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అండి. దీర్ఘచతురస్ర వైశాల్యం అనేది మొత్తం ప్రదేశం అండి. 30 × 20. m వాల్యూ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ అంటే షేడెడ్ రీజియన్ అండి. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్. బయట పడాలి అన్నారు కదా, బయట పడాలి అంటే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఏమవుతుందంటే LB - πr² అవుతుంది. LB అంటే 30 × 20 మైనస్ πr² అంటే 22/7 × 7 × 7 అంటే 600 - 154 పోతే ఎంత వస్తుందండి? ఇది 446. ఇది m వాల్యూ. ఇప్పుడు మన ఆన్సర్ చూడండి, m/n కదా, 446/600. దిస్ ఇస్ 600. క్యాన్సిలేషన్ చూడండి, 300 ఉంది, పైన 223, 300 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే. సో ఇది కూడా ప్రాబబిలిటీ రిలేటెడ్ క్వశ్చన్ అండి.
సంభావ్యతకు సంబంధించిన క్వశ్చనే. ఇది మనకు టెక్స్ట్ బుక్లో కూడా కనిపిస్తుంది, కాకపోతే ఎగ్జాక్ట్ ఈ మెజర్మెంట్స్ కాకపోవచ్చు, కానీ మోడల్ అయితే ఉందండి. అక్కడ ఒక పాచికను విసిరివేస్తే అంటాడు, పాచికను దొర్లిస్తే అంటాడు ఆ టేబుల్ మీద. పాచికను దొర్లించడము టేబుల్ మీద అంటే ఇదంతా టోటల్ ఏరియా, ఈ షేడెడ్ రీజియన్ ఏమో ఫేవరబుల్ ఏరియా, అనుకూల ప్రాంతం అండి, ఇక్కడ పడాలి అని చెప్పాడు. ఫ్రమ్ ఏ సింగిల్ డెక్ ఆఫ్ షఫుల్డ్ కార్డ్స్ all odd number cards are removed, then which of the following is false? బాగా కలపబడిన పేక ముక్కల కట్ట నుండి బేసి సంఖ్య కలిగిన కార్డులు తొలగించబడ్డాయి, అయితే క్రింది వాటిలో అసత్యము ఏది? చూడండి, మనకు పేక ముక్కల కార్డులో నుంచి ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్య ఉన్న కార్డులు తొలగించబడ్డాయి అన్నారు. ఒక్కసారి ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఎలా ఉంటుందో చూద్దామండి. రైట్, చూడండి, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ పిక్చర్ తీసుకోవడం జరిగింది. పేక కట్టలో 52 కార్డ్స్ ఉంటాయండి. ఆటీన్లు, డైమండ్లు, కలావర్లు, ఇస్పేటులు, హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్, స్పేడ్స్. ఇందులో గమనించండి, ఒక్కొక్క దాంట్లో 13 కార్డ్స్ ఉంటాయి. ఏస్ 2 3 4 5 6 7 8 9 10 JQK. ఇలాంటి 13 కార్డ్సే హార్ట్స్లో ఉంటాయి, క్లబ్స్లో ఉంటాయి, డైమండ్స్లో ఉంటాయి. ఇవి స్పేడ్స్ అండి. గమనించండి, మొత్తం పేక కట్టలో 52 కార్డ్స్ ఉంటే అందులో రెడ్ కలర్డ్ కార్డ్స్ 26 ఉన్నాయి, బ్లాక్ కలర్డ్ కార్డ్స్ కూడా 26 ఉన్నాయి. ఇవైతే ఏ అనే అక్షరం కలిగిన కార్డులు, దాని మీద ఎలాంటి సంఖ్య లేదు. 2 అనే అక్షరం కలిగిన కార్డులు 4 ఉంటాయి, ప్రతి విభాగంలో 1 ఉంటుంది. 3లు 4 ఉంటాయి, 4లు 4 ఉంటాయి, 5లు 6లు 7 8 9 10. ఇప్పుడు ఏం చేశారట, ఆడ్ నెంబర్స్ ఉన్న కార్డ్స్ తొలగించారట. అంటే ఈ 4 కార్డ్స్ రిమూవ్ చేశారు, 3 ఉన్నవి, 5 ఉన్నవి రిమూవ్ చేశారు, 7 ఉన్న కార్డ్స్ రిమూవ్ చేశారు, 9 ఉన్న కార్డ్స్ కూడా రిమూవ్ చేశారు. అంటే 1 2 3 4 4 సెట్లు రిమూవ్ చేశారు. అంటే 52లో నుంచి ఒక్కొక్క దాంట్లో 4 కార్డ్స్ ఉన్నాయి కదా, 36. దిస్ ఈస్ రిమైనింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. అంటే మీరు ఏ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలన్నా ఈ క్వశ్చన్కి డినామినేటర్లో 36 ఉంటుంది. ఇక మాట్లాడుతున్నాడు, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ అంటే ముఖము కలిగిన కార్డులు, బొమ్మలున్న కార్డులు. ఈ బొమ్మలున్న కార్డులు చూడండి, రెడ్ ఫేస్ కార్డ్స్ అంటే ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. సో దీనికి ఆన్సర్ ఏం రావాలి అంటే 6 బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 36 1/6 రావాలి. ఇది కరెక్టే. ఎరుపు ముఖ కార్డు పొందడానికి సంభావ్యత అన్నాడు. ఎరుపు ముఖ కార్డులు మిగిలిన వాటిల్లో 6 ఉన్నాయి, మిగిలిన కార్డులు 36. సో 6/36 ఆన్సర్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఏస్ కార్డ్. ఏస్ కార్డ్ అంటే ఏ అనే అక్షరం ఉన్న కార్డు. ఏస్ కార్డులు ఇవి తొలగించినా సరే 4 ఏసెస్ ఉన్నాయి, మొత్తము 36 ఉన్నాయి. అంటే 4/36 1/9 ఇది కరెక్టేనండి. ఏస్ కార్డు పొందడానికి సంభావ్యత ఫస్ట్ కరెక్టే, సెకండ్ కరెక్టేనండి. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లాక్ కింగ్. కింగ్ అంటే కే అనే అక్షరం ఉన్న కార్డ్స్ అండి. బ్లాక్ కింగ్స్ 2 ఉంటాయండి, 1 2. ఇది 2/36 కావాలి, కానీ 1/36 ఇచ్చారు.
దిస్ ఈజ్ రాంగ్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ జాక్ కార్డ్, జాక్ అంటే జే ఉన్న కార్డ్స్ అండి. జే ఉన్న కార్డ్స్ 4 ఉంటాయి, 4/36, 1/9. ఇది కరెక్ట్. జాకీ కార్డును పొందడానికి సంభావ్యత, నలుపు రాజు కార్డు పొందడానికి సంభావ్యత రాంగ్. మరి కరెక్ట్ ఏమిటండి? 1, 2, 4 కరెక్ట్. ఫాల్స్ ఏదండి? థర్డ్ ఆప్షన్ ఫాల్స్. సో మీకు ఒక్కసారి ఐడియా రావడం కోసం ఈ ప్యాక్ తీసుకున్నాను నేను, రైట్. ఒక వ్యక్తి గోపుర పాదము నుండి 45.6 మీటర్ల దూరములో ఉంచిన అద్దములో ఒక వ్యక్తి గోపుర శిఖరమును చూశాను. అద్దము నేలపై ఊర్ధ్వ దిశలో ఉంచబడినది మరియు ఆ వ్యక్తి అద్దము నుండి 0.5 మీటర్ల దూరములో ఉన్నాడు. అతని కంటి చూపు భూమి నుండి 1.5 మీటర్ల ఎత్తులో నున్న ఆ గోపురము ఎత్తు ఎంత? మనకు టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ కంటే డిఫరెంట్ మోడల్ చూడండి. అంటూ ఉంటారు కదా, డిఎస్సిలో టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తారు సార్, నెంబర్స్ కూడా సేమ్ ఇస్తారు సార్ అని. కాన్సెప్ట్ తీసుకుంటాడండి. అప్లికేషన్ మోడల్లో ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు. వాడిని క్వశ్చన్ చేయడానికి కూడా లేదండి, నిన్ను టెస్ట్ చేస్తున్నాడు నీకు ఎంత కాన్సెప్ట్ ఉందనేది. అదేం అకాడమిక్ ఎగ్జామ్ కాదు, అవుట్ ఆఫ్ సిలబస్లో ఇచ్చారని చెప్పడానికి కదా. ఎ మ్యాన్ సీస్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఇన్ ఎ మిర్రర్ విచ్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 45.6 meters from the foot of the tower. The mirror is on the ground facing upwards. The man is 0.5 meters away from the mirror and his height is 1.5 meter. Then the tower of height is. Simple question, but కొత్తగా కనిపిస్తుంది మీకు. This is a tower. This is a position of an observer. Man, capital A, capital B, capital C, capital D. There is mirror. ఇక్కడ మిర్రర్ ఉందండి, ఓకేనా? ఎక్కడుంది మిర్రర్? ఇక్కడ ఉందండి మిర్రర్. ఇక్కడ నుంచి 45.6 మీటర్స్ డిస్టెన్స్. ఈ అబ్జర్వర్ మాత్రము ఇక్కడి నుంచి ఇక్కడికి 0.5 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. ఇతను ఏం చేశాడు? ఈ మిర్రర్లో చూశాడు. దేనిని? ఈ టవర్ హైట్ని. he has observed in the mirror. This is 90 degrees, this is 90 degrees. Whichever the angle theta, this is also theta. Angle of incident, angle of reflection, both are same. పతన కోణము పరావర్తన కోణము రెండు సమానంగా ఉండాలి ఫిజిక్స్ ప్రకారం. సో ఇది 90 degrees, ఇది టీటా అంటే ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫానే కావాలి. సో దీస్ టూ ఆర్, విచ్ టూ ఆర్? ట్రయాంగిల్ ABM ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DCM. చూడండి, మ్యాన్ హైట్ ఏమన్నారు? 1.5 అన్నారు. టవర్ హైట్ H అని తీసుకుందాం. దీస్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్, దట్స్ వై 1.5 by 0.5 is equals to H by 45.6. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్ కదండి. అనురూప భుజాలు అనుపాతములో ఉండాలి. అంటే దీన్ని 3 చేత H is equals to 45.6 into 3 meters, 18, 6, 16, 24, 12, 13, 136.8 meters అండి. అది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది చూడండి.
ఒక మనిషి దూరంగా ఉన్న టవర్ని తనకు దగ్గరగా ఒక అద్దము భూమి మీద దాని ముఖము ఆకాశం వైపు ఉండేటట్లు పెట్టుకొని చూస్తున్నాడు. అప్పుడు టవర్ యొక్క ఎత్తుని అద్దములో గమనించాడు. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ ఆర్ సేమ్. ఓకే, నైస్ క్వశ్చన్ అండి. నాకు తెలిసి హాఫ్ మార్కులో జాబ్ పోగొట్టుకున్న ఎక్కువ మంది ఈ క్వశ్చన్ని తప్పుగా చేసుంటారేమో. అంటే అందరని కాదు, ఎక్కువ మంది. రైట్. If E1 and E2 are mutually exclusive events, then E1 intersection E2. E1 మరియు E2లు పరస్పర వివర్జిత ఘటనలు అయితే E1 intersection E2 పరస్పర వివర్జిత ఘటనలు అనే నిర్వచనములోనే ఉంటుంది కదండి. ఇలా అయితేనే వాటిని పరస్పర వివర్జిత ఘటనలు అంటారు. ఎంటీ సెట్ అండి. అంటే ఒకటి జరిగిన సందర్భంలో మరొకటి జరగకూడదు, అంటే ఒకదానికి మరొకదానికి ఉమ్మడిగా ఏమీ ఉండదు అని చెప్పడం అండి. అవుట్ ఆఫ్ 30 consecutive integers, 2 integers are drawn at random, probability that their sum is odd. మళ్ళీ probability క్వశ్చన్ చూడండి. probability నుంచి 3-4 క్వశ్చన్స్ ఇచ్చారండి. 30 వరుస పూర్ణ సంఖ్యలలో 2 పూర్ణ సంఖ్యలు యాదృచ్ఛికంగా తీయబడ్డాయి. ఆ 2 సంఖ్యల మొత్తము బేసి సంఖ్య కావడానికి సంభావ్యత కనుక్కోండి. 1, 2, 3 సోన్ 30. ఈ 30లో ఖచ్చితంగా 15 ఆడ్ ఉంటాయి, 15 ఈవెన్ ఉంటాయండి. ఇప్పుడు ఏం చేశారట, 30లో నుండి 2 సంఖ్యలను తీశారట. 30లో నుండి 2 సంఖ్యలను ఎన్నుకోవడము అంటే 30C2 అండి. మరి ఎన్నుకున్న 2 సంఖ్యలను యాడ్ చేస్తే బేసి సంఖ్య రావాలట. ఆడ్ నెంబర్ రావాలి అంటే సమ్ ఆడ్ అవ్వాలి, అంటే మొత్తము బేసి సంఖ్య కావాలంటే 1 ఈవెన్ అవ్వాలి, 1 ఆడ్ అవ్వాలి. 1 ఈవెన్ అంటే 15లో నుంచి సెలెక్ట్ చేయాలి, 1 ఆడ్ అంటే మరొక 15లో నుంచి సెలెక్ట్ చేయాలి. సో 15 into 15 30 into 29/2 into 1 కదండి డినామినేటర్లో. 2 చేత క్యాన్సిల్ చేస్తే 15, ఈ 15 క్యాన్సిల్ అవుతుంది. 15/19 అనేది 15/29 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, ఒకవేళ వాటి మొత్తము సరి సంఖ్య కావాలి అన్నాడు అనుకోండి, ఎన్నుకున్న 2 సంఖ్యల మొత్తం సరి సంఖ్య కావాలి అంటే అవి రెండింటికి 2 బేసి అయినా కావాలి, రెండింటికి 2 సరి సంఖ్యలైనా కావాలి. కానీ ఇక్కడ మొత్తము బేసి సంఖ్య కావాలి అంటే ఇన్ ద సెలెక్టెడ్ 2 నెంబర్స్ 1 షుడ్ బి ఈవెన్, అదర్ ఈజ్ అన్ ఆడ్. అందుకని మనము ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా, 0, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0, ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా, AB is equals to 5 units, then small a square plus b square is equals to how much? చూడండి, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడండి. దీనిని x1 y1, దీనిని x2 y2 లాగా తీసుకుంటే ఏబీల మధ్య దూరము √x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చినట్టే కదా. అంటే x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 25 ఇచ్చినట్టే కదా. స్క్వేర్ రూట్ రిమూవ్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా. అంటే ఏం జరుగుతుంది అక్కడ, ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 25. ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab సైన్ థీటా కాస్ థీటా. లేదంటే మీకు డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేయకుండా కూడా ఐడియా తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2ab సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 25. అంటే ఇది క్యాన్సిల్ అండి, ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్.
ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా, ఏ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 అండి. బి స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, బి స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1 అండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 25 అండి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ 25. సో డైరెక్ట్గా ఇది చాలాసార్లు వాడుతాము, డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చండి. మీకు డీటెయిల్స్ కావాలి అంటే నేను ఇది రాశాను చూడండి. ఓకే, ఇఫ్ ఏ లెస్ దెన్ 0, ఏ లెస్ దెన్ 0 అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ అని ఇచ్చినట్టే కదా. బి గ్రేటర్ దెన్ 0, బి ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ అని ఇచ్చినట్టు కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? మైనస్ ఏ కామా బి, ఏ ఆల్రెడీ లెస్ దెన్ 0 అన్నాడు అంటే ఇది నెగటివ్, నెగటివ్ ఆఫ్ నెగటివ్ పాజిటివ్, పాజిటివ్ బిలాంగ్స్ టు Q1, ఇది కరెక్టే కదండి. సెకండ్, ఏ కామా మైనస్ బి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ అన్నాడు. ఏ అంటే నెగటివ్ అన్నాం కదా, మైనస్ బి పాజిటివ్ కాబట్టి మైనస్ ఆఫ్ పాజిటివ్ మైనస్ బిలాంగ్స్ టు Q3, ఇది కరెక్టే కదా. మైనస్ ఏ కామా మైనస్ ఏ, ఏ ఆల్రెడీ నెగటివ్ అంటే నెగటివ్ ఆఫ్ నెగటివ్ పాజిటివ్ కదా, ఇది పాజిటివ్ కదా, బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1, ఇది కరెక్టే కదా. మరి రాంగ్ అయింది ఏమిటండి, ఇది కదా. మైనస్ బి ప్లస్ బి అంటే ఇది నెగటివ్, ఇది పాజిటివ్. నెగటివ్ పాజిటివ్ ఎక్కడ ఉండాలి? Q2లో ఉండాలి, కానీ Q3 ఇచ్చారు. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అయిందే మన రైట్ ఆన్సర్. ఇక్కడ అసత్యమైందే సత్యం. చూడండి నెక్స్ట్ అండి, ఏరియా ఆఫ్ రాంబస్ హూస్ వర్టిసెస్ ఆర్. రాంబస్ యొక్క శీర్షాలు ఇచ్చారు, దాని వైశాల్యం కనుక్కోండి అంటున్నారు. చూడండి, రాంబస్ యొక్క వైశాల్యం కనుక్కోవాలి అంటే కర్ణాల పొడవులు కనుక్కుంటే సరిపోతుంది కదండి. ఏసీ కనుక్కుందాం. ఏకి సికి మధ్య దూరమే కదా. అండర్ రూట్ -4 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 3 హోల్ స్క్వేర్ అంటే 12 అండి. బిడిల మధ్య దూరం అండి, ఇది బి, ఇది బి అండి, ఇది డి అండి. అండర్ రూట్ 2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 + 3 హోల్ స్క్వేర్ ఆల్సో 12 అండి. రాంబస్కి వైశాల్యం అంటే హాఫ్ ఆఫ్ D1 D2, ఇదొక కర్ణము, ఇది మరొక కర్ణము. హాఫ్ ఇంటూ 12 ఇంటూ 12 72 అండి చదరపు యూనిట్లలో అన్నాడు. కర్ణాల పొడవులు సమానము అయ్యాయి కాబట్టి అది చతురస్రం కూడా అవుతుంది. అడగలేదు కానీ సచ్ రాంబస్ ఈజ్ ఏ స్క్వేర్, ఎందుకంటే లెంగ్త్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్ వచ్చాయి. చూడండి, if the portion of a straight line intercepted between the coordinate axes is divided by the point 1, 3 in the ratio 3:4, then the product of the intercepts made by this line on the axis is. ఒక రేఖ x, y అక్షాలను ఖండించు బిందువులను కలుపు రేఖాఖండ భాగమును 1, 3 బిందువు వద్ద 3:4 నిష్పత్తిలో విభజిస్తే ఆ రేఖ అక్షాలపై చేసే అంతరఖండాల లబ్ధం. అందరూ ఎగ్జామ్ రాసొచ్చాక సార్ పేపర్ డెడ్ ఈజీగా ఉందన్నారు. సరే, బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు డెడ్ ఈజీగా ఉంది అంటే ఓకే, కానీ చాలా ఎక్కువ మంది చెప్పారండి పేపర్లో ఏమీ లేదు సార్, స్కూల్ లెవెల్ సిలబస్ ఇచ్చారు, ఇంటర్ కంటెంట్ మొత్తం బేసిక్ మోడల్ ఇచ్చారు సార్ అన్నారు. లేదండి, ట్రిక్కీగా ఉందండి. హార్డ్ అని నేను చెప్పట్లేదు, ట్రిక్కీగా ఉందండి. కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే తప్ప చెయ్యలేని విధంగా ఉందండి పేపరు. సో దిస్ ఈస్ ఎక్స్ ఇంటర్సెప్ట్ A, 0, వై ఇంటర్సెప్ట్ 0, B అని తీసుకుందాం. ఇక్కడట P అనే బిందువు 1, 3 ఉందట.
ఈ బిందువు ఏబీలను కలిపే రేఖాఖండాన్ని 3:4 నిష్పత్తిలో విభజిస్తుందట. అందరూ ఈ నిష్పత్తి తీసుకునేటప్పుడు తప్పు తీసుకుంటారండి. మనం ఎక్స్ అక్షము నుండి స్టార్ట్ చేయాలి. ఎక్స్ కామా వై అక్షాలను అన్నాడు కదా. ఇప్పుడు పి బిందువు నిరూపకాలు కనుక్కోవడానికి సెక్షన్ ఫార్ములా కదా మనం యూజ్ చేయాల్సింది. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n కదండి. సో 1,3 ఈజ్ ఈక్వల్స్ టు 1,3 ఈజ్ ఈక్వల్స్ టు ఇది వచ్చిందండి. ఏంటండి అది? 4a/7 3b/7 అండి. ఈక్వేట్ చేసుకుంటే 4a/7 ఏమో 1 కావాలి, 3b/7 ఏమో 3 కావాలి. అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 7/4, b ఈజ్ ఈక్వల్స్ టు 7. ప్రోడక్ట్ అంటే a ఇంటూ b, 7/4 ఇంటూ 7 అంటే 49/4 అండి. రైట్. సో 49/4 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు ఏమాత్రం మిస్టేక్ చేసినా కూడా దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఉండే ఛాన్స్ ఉంది. రైట్. సో జాగ్రత్తగా ఇక్కడ ఆన్సర్ చేస్తూ ఉండాలండి. ఓకే. రేషియో పై నుండి కిందికి తీసుకున్నారనుకోండి ఇంకొక ఆప్షన్ రావచ్చు. కానీ 3:4 అనగానే ఫస్ట్ ఇక్కడే ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ అక్షరాలను మెన్షన్ చేశాడు కాబట్టి. అంటే ఈ 3 రేషియో పార్ట్ ఎక్స్ అక్షానికి సంబంధించింది, అంటే ఎక్స్ అక్షము నుండి ఉన్న పోర్షన్ అయి ఉంటుంది అని. 2 sides of a triangle are 40 meter and 24 meter. Its perimeter is 96 meter. The area of the triangle. ఒక త్రిభుజము యొక్క 2 భుజాలు 40 మీటర్లు మరియు 24 మీటర్లు, దాని చుట్టుకొలత 96 మీటర్లు అయితే ఆ త్రిభుజ వైశాల్యం. ఫస్ట్ చూడండి, ఇది స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 40 అనుకుందాం, బి ఈజ్ ఈక్వల్స్ టు 24 అనుకుందాం. చుట్టుకొలత ఏ ప్లస్ బి ప్లస్ సి 96 ఇచ్చారు. ఇచ్చి దీని వైశాల్యం అడిగారండి. రైట్. చూడండి, ఇందులో సి తెలియదు కదా, అంటే 40 ప్లస్ 24 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 96 అంటే 96 మైనస్ 64 అంటే 32. సి 32 అయింది చూడండి. మరి 24, 32, 40లో 8 జీసీడీ కదండి, 3, 4, 5. ఇది పైథాగరస్ త్రికము కదండి, పైథాగోరియన్ ట్రిప్లెట్ కదండి. అంటే లంబకోణ త్రిభుజము ఏర్పడాలి కదండి ఆ కొలతల చేత. అంటే ఈ కొలతల చేత కూడా లంబకోణ త్రిభుజమే ఏర్పడాలి. ఇందులో అతిపెద్ద భుజము కర్ణం అవుతుంది. ఒకటి 32, ఇంకొకటి 24 అవుతుంది. ఇలాంటి త్రిభుజ వైశాల్యము హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదండి. బేస్ ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. 24 ఇంటూ 32 కదండి, 2 12s కదండి, 12 2s 24, 384. 384 ఎక్కడుందో చూడండి. నైస్ క్వశ్చన్ అండి ఇది. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి కనెక్ట్ చేశాడు మెల్లగా. లేదంటే హెరాన్స్ ఫార్ములా వాడి కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రైట్. సింపుల్ క్వశ్చన్ ఏనండి, కాకపోతే బాగా అడిగాడు. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై కోఆర్డినేట్ యాక్సెస్ అండ్ 5x minus 2y is equals to a greater than 0 is 6, then the value of a. నిరూపక అక్షాలతో 5x minus 2y is equals to a తో ఏర్పడు త్రిభుజ వైశాల్యం 6 అయినా a is equals to ఎంత? చూడండి, these are coordinate axes. This is a straight line. ax plus by plus c is equals to 0. Right?
ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉండే రిజల్ట్ c²/2 మాడ్యులస్ ఏబి అండి. షేడెడ్ రీజియన్కి కాన్సెప్ట్ అండి, ఇది వన్ ఆఫ్ ద థీరం కూడా. ఇక్కడ 5x - 2y - a = 0 ఇచ్చారండి. ఏరియా అంటే -a²/2 మాడ్యులస్ 5 × -2 = 6 ఇచ్చారండి. ఓకేనా? a² = 10, 20, 120 అండి. a = ± తీసుకోవద్దు అని చెప్పాడు. a > 0 √20. This can be written as 4 × 30. 4 will come out as 2√30. So a = 2√30 అండి. ఈ రిజల్ట్ తెలిస్తే ఇది చేయడం డెడ్ ఈజీ. ఈ రిజల్ట్ డిరైవ్ చేయడం కూడా చాలా ఈజీ థీరంలో. ఓకేనా? సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ ఇచ్చిన సమీకరణము సూచించే దీర్ఘవృత్త కేంద్రం. చూడండి, 9 కామన్ తీస్తే x² - 4x, 16 కామన్ తీస్తే y² + 2y = 92. 9 × x - 2 హోల్ స్క్వేర్ -4 అని రాయొచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా కన్వర్ట్ చేస్తే y + 1 హోల్ స్క్వేర్ -1 అని రాయొచ్చు. = 92. 9 × x - 2 హోల్ స్క్వేర్, 16 × y + 1 హోల్ స్క్వేర్. ఇక్కడ -36, -16, -52. ఇటువైపు వస్తే 144. బోత్ సైడ్స్ 144తో డివైడ్ చేస్తే x - 2 హోల్ స్క్వేర్ బై 16 y + y - -1 హోల్ స్క్వేర్ బై 9 = 1. 144తో డివైడ్ చేస్తే దిస్ ఈజ్ లుకింగ్ లైక్ x - h హోల్ స్క్వేర్ బై a² ప్లస్ y - k హోల్ స్క్వేర్ బై b² = 1. ఇక్కడ సెంటర్ వచ్చేసి h, k, మరి 2, -1 సెంటర్ అవ్వాలి. కానీ మనము చేస్తుంది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కదండి. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఎలిప్స్కి కానీ, సర్కిల్కి కానీ, పారాబోలాకి కానీ, హైపర్బోలాకి కానీ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ని ఎస్ అనుకోండి, పార్షల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. అంటే వైల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ట్రీటింగ్ ఆల్ అదర్ టర్మ్స్ యాజ్ కాన్స్టెంట్స్. ఎక్స్ దృష్ట్యా అవకలనం చేసేటప్పుడు మిగిలినవన్నీ స్థిరరాశులుగా భావించే పరిక్రియ ఇది. ఇది 18x - 36, మిగతావి చూడకండి అసలు. x = 2. పార్షల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y, 32y ఇది కాన్స్టెంట్, y² 2y, 32y + 32 = 0. ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. y = -1. సో సెంటర్ 2, -1. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ చూడండి. రైట్. సో ఇలా పార్షల్ డిఫరెన్షియేషన్ హెల్ప్ తీసుకొని డెడ్ ఈజీగా చేయొచ్చు. అది ఎలిప్స్కి సంబంధించింది కోఆర్డినేట్ జామెట్రీలో. ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ రిప్రజెంటెడ్ బై ఈక్వేషన్ ఇచ్చారు. అది సూచించే వృత్త కేంద్రము మరియు వ్యాసార్థము అడిగారండి. చూడండి, x² + y² సరే, కేంద్రం అంటే ఇంతకుముందు చేసినట్టుగా చేయొచ్చు మనము. దీనికి కేంద్రం అంటే -g - f, వ్యాసార్థము √g² + f² - c. దీని ప్రకారము చూడండి, సెంటర్ అంటే x కోఎఫిషియంట్లో హాఫ్ విత్ ఆపోజిట్ సైన్. x కోఎఫిషియంట్లో హాఫ్ విత్ ఆపోజిట్ సైన్. -2x అంటే దాంట్లో హాఫ్ 1, మైనస్ ఉంది కాబట్టి +1. y కోఎఫిషియంట్లో హాఫ్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సెంటర్ 1, 4
ఇక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. రేడియస్ ఏమో అండర్ రూట్ జీ స్క్వేర్ అంటే 1, ఎఫ్ స్క్వేర్ అంటే 16, మైనస్ సి అంటే +8. సో 17 + 8 √25 అంటే 5. అప్పుడు సెంటర్ 1,4, రేడియస్ 5 చూడండి. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. ఇది సెంటర్కి స్టాండర్డ్ ఫార్ములా అండి. లేదంటే ఇంతకు ముందులాగా దీనిని x² - 2x + y² - 8y = 8. x - 1 హోల్ స్క్వేర్ -1 రాయొచ్చు, y - 4 హోల్ స్క్వేర్ -16 రాయొచ్చు = 8. x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ఇటువైపు తీసుకెళ్తే 25. 25 అంటే 5². ఇది చూడ్డానికి x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ r² అని చెప్పొచ్చు. r అంటే రేడియస్ 5, సెంటర్ ఏమో 1,4 అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఎలా చేసినా ఓకే, కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే ఎలాగైనా చేయొచ్చు. ఇక్కడ సెంటర్ ఒకటే అడిగుంటే ఇంతకు ముందులాగా ∂s/∂x = 0, ∂s/∂y = 0 చేస్తే సరిపోయేది. కానీ రేడియస్ కూడా కనుక్కోవలసిన అవసరం ఏర్పడింది. 2x + 3y + 6 = 0, y - 3x = 4 సూచించే సరళ రేఖల మధ్య కోణం. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. ఇలాంటి సరళ రేఖలు ఇస్తే a1a2 + b1b2 బై అండర్ రూట్ a1² + b1² అండర్ రూట్ a2² + b2². లేదంటే y = m1x + c1, y = m2x + c2 లాంటి సరళ రేఖలు ఇస్తే tan θ మాడ్యులస్ m1 - m2/1 + m1 m2. ఇది కదండి ఫార్ములా. ఇందులో మీకు నచ్చింది వాడండి. ఫస్ట్ ఈక్వేషన్ని y = -2x - 6, సెకండ్ ఈక్వేషన్ని y = 3x + 4. ఇది m1 అండి, ఇది m2 అండి. tan θ మాడ్యులస్ m1 - m2 అంటే -2 - 3, 1 + -2 × 3, -5/- 5 1 అంటే θ π/4. -5/- 5 వస్తుంది చూడండి. అంటే tan 45 అయితేనే 1 వస్తుంది కదండి. లేదు మాకు నచ్చలేదు cos θ వాడతామంటే అదే వాడండి. సో అన్నింటి మీద గ్రిప్ ఉంటే ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవుతాం. రైట్? cos θ/1 - sin θ -tan θ, cos θ/1 - sin θ -tan θ అండి. సో దీన్ని సింప్లిఫై చేయాలి అంటే చూడండి ఏం తీసుకోవచ్చండి. ఇక్కడ డినామినేటర్ని 1 + sin θ, న్యూమరేటర్ని 1 + sin θ చేత గుణిస్తే సింప్లిఫై అవుతుంది. ఎందుకంటే డినామినేటర్ చిన్నగా అయిపోతుంది. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. చూడండి 1 - sin θ 1 + sin θ అంటే ఇది cos² θ కదా. 1 టైమ్ cos θ గెటింగ్ క్యాన్సిల్డ్. దీనిని స్ప్లిట్ చేస్తే 1/cos θ అంటే sec θ, sin θ/cos θ అంటే tan θ మైనస్ tan θ. ఇది క్యాన్సిల్ అయితే వచ్చేది sec θ. లేదంటే సార్ ఇదంతా నాకు ఐడియా రాలేదు సార్, నాకేమీ తెలియదు, జస్ట్ ఫండమెంటల్సే తెలుసు, అప్పుడు నేను ఎలా ఆన్సర్ చేయాలో నాకు ఒక ఐడియా చెప్పండి సార్ అంటే ఎస్ వై నాట్. పుట్ θ ఎనీథింగ్. θ 30 degrees ఇచ్చామనుకోండి, అప్పుడు క్వశ్చన్ ఏమవుతుందో చూడండి. √3/2 cos 30, 1 - 1/2 sin 30, tan 30 1/√3. కింద కూడా 1/2 వస్తుంది కాబట్టి √3 - 1/√3 2/√3. 2/√3 అంటే secant 30 degrees,
టీటా ప్లేస్లో 30 ఇచ్చాం కాబట్టి 30ని టీటాతో రీప్లేస్ చేశాను. అలా కూడా చేయొచ్చండి. టీటా 30 డిగ్రీస్ నచ్చలేదా, ఇంకేదైనా యాంగిల్ తీసుకోండి, మీ చాయిస్ అది. కాకపోతే ఆప్షన్ గుర్తుపట్టేటట్లుగా తీసుకోండి. మోర్ దెన్ వన్ ఆప్షన్ సేమ్ వచ్చాయనుకోండి, మళ్ళీ వేరే సబ్స్టిట్యూషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్, కాట్ పవర్ 4 టీటా మైనస్ కొసికెంట్ పవర్ 4 టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ టీటా. ఇలాంటప్పుడు చూడండి, we know very well that cosecant square theta minus cot square theta is equals to 1 ఐడెంటిటీ ఉంది. అందుకని ఫస్ట్ 2 టర్మ్స్లో cosecant పవర్ 4 theta మైనస్ cot పవర్ 4 theta, నెక్స్ట్ 2 టర్మ్స్లో ఆఫ్ కోర్స్ cosecant స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta. దీనిని ఫ్యాక్టరైజ్ చేస్తే cosecant స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ఇంటూ cosecant స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ప్లస్ cosecant స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta అండి. ఇది ఎట్లాగూ 1 కదండి, ఇది 1 కాబట్టి మైనస్ cosecant స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ cosecant స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta క్యాన్సిల్, 0 వస్తున్నాను సార్. మేము రాసేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కదా, ఇంత పెద్దగా చేయాలా అంటే ఎస్, టేక్ ఎనీ angle instead of theta, put theta is equals to better 45 degrees. అప్పుడు క్వశ్చన్ ఏమవుతుందో చూడండి. cot 45 degrees 1 పవర్ 4, cosecant 45 degrees √2 పవర్ 4, cot స్క్వేర్ 1 స్క్వేర్, cosecant స్క్వేర్ √2 స్క్వేర్. 1 మైనస్ √2 పవర్ 4 అంటే -4 ప్లస్ 1 ప్లస్ 2, 0 వచ్చింది చూడండి. ఏ కాన్సెప్ట్తో దేనితో కూడా సంబంధం లేదు, ఎలాంటి ఐడెంటిటీ వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా టీటా ప్లేస్లో ఏదైనా ఇచ్చుకుంటే 45 డిగ్రీసే కాదు, మీకు నచ్చింది ఇచ్చుకోండి డిఫైన్ అయ్యేటట్టు. ఆన్సర్ 0 అండి. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ చూడండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ కార్డ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 2√3 centimeter is making an angle 60 degrees at the center. Then the length of the chord in centimeters. 2√3 centimeter వ్యాసార్థం కలిగిన వృత్తములో ఒక జా కేంద్రం వద్ద చేసే కోణము, ఇది క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి జా అండి. దిస్ ఈస్ 2√3. This is also 2√3. These two sides are equal. This angle is 60 degrees. Whenever these two sides are equal, angles opposite to equal sides are also equal. ఈ రెండు సమాన భుజాలు కదండి. సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానాలు. ఒకటి ఆల్రెడీ 60 అయింది, ఈ రెండు కూడా సమానం కావాలి. వాటిని యాడ్ చేస్తే, మొత్తం యాడ్ చేస్తే 180 రావాలి అంటే 60 కావాలి. అంటే కార్డ్ లెంత్ 2√3 అయింది చూడండి. ట్రయాంగిల్ AOB ఈజ్ అన్ ఈక్విలేటరల్. ఇది సమబాహు త్రిభుజం అయిందండి. సమబాహు త్రిభుజములో భుజాల పొడవులన్నీ సమానం కాబట్టి జా పొడవు కూడా 2√3 అయ్యింది చూడండి. సింపుల్ క్వశ్చన్ when you know the logic, right? In triangle ABC, tan A plus tan B by cot A plus cot B is equals to 1, then sin of A plus B by 2 is equals to tan A plus tan B by 1 by tan A plus 1 by tan B is equals to 1. Tan A plus tan B by tan A plus tan B, LCM goes to numerator, tan A tan B is equals to 1. Gets cancelled. Tan A tan B is equals to 1. A and B are complementary angles. A plus B 90 degrees అయితేనే
tan A tan B is equals to 1 అవుతుంది. క్వశ్చన్ ఈజ్ టు ఫైండ్ sin of A plus B by 2. This is sin 45 degrees, A plus B 90 కాబట్టి sin 45 degrees is equals to 1 by root 2. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. సో A plus B 90 degrees అయితే మనకి ట్రిగనామెట్రీలో ఉండే రిలేషన్స్ చూడండి. sin square A plus sin square B is equals to 1. cos square A plus cos square B is equals to 1. tan A into tan B is equals to 1. cot A into cot B is equals to 1. ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ రిలేటెడ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అండి. రైట్, అందుకని tan A tan B 1 అయినప్పుడు A plus B 90 degrees రాసాం చూడండి. రైట్, ఇవి ప్రూఫ్ చేస్తాం మనం అక్కడ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ C 90 degrees. దిస్ ఈస్ యాంగిల్ C. దిస్ ఈస్ capital A capital B. దిస్ ఈస్ A, దిస్ ఈస్ B, దిస్ ఈస్ C. BC plus CA is equals to 23 centimeter. BC minus CA 7 centimeter. Sin A plus cos B is equals to. BC plus CA means A plus B is equals to 23 and A minus B 7. Add చేస్తే 2A is equals to 30. A is equals to 15. B is equals to 8. చూడండి, ఇది 15, ఇది 8 అయ్యింది అంటే ఇది 17 అండి. ఎందుకంటే 15, 8, 17 రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సైడ్స్ అవి. సో పైథాగరస్ త్రికం అండి. కనుక్కోవలసింది sin A ప్లస్ కాస్ B. sin A అంటే చూడండి, ఏకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 15 by 17. కాస్ B అంటే చూడండి, బికి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 15 by 17. 30 by 17 రైట్ ఆన్సర్. అది ఫోర్త్ ఆప్షన్లో ఉందండి. 30 by 17. సింపుల్ క్వశ్చన్ వెన్ యు ఆర్ థరో ఇన్ ద డెఫినేషన్స్. అంతేకాని సైన్ అనగానే ఎదుటి భుజము బై కర్ణం రాస్తూ ఉంటారు. దేనికి ఎదుటి భుజము, దేనికి ఆపోజిట్ సైడ్, అది ఇంపార్టెంట్. రైట్, మీరు అలా తీసుకుంటే వచ్చే ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఉంటుందండి. అది కదా లాజిక్, అది కదా ట్రిక్కీగా ఇవ్వడం అంటే. మీరు ఏ తప్పు చేసినా మీరు తప్పించుకోకుండా మీకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఉండాలి. అప్పుడే మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. secant 55 degrees ఇంటూ కాస్ 90 మైనస్ వై అంటే sin y is equals to 1. secant 55 degrees is equals to 1 by sin y అండి. అంటే కోసీకెంట్ y అండి. A plus B 90 degrees అయినప్పుడు sec A is equals to cosec B. cosec A is equals to sec B. అంటే ఈ రెండు సమానము అయ్యాయి అంటే మస్ట్ బి కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే వాటి సమ్ 90 degrees కావాలి. y is equals to 35 degrees. కాంప్లిమెంటరీ యాంగిల్స్ విషయంలోనే సెక్ కోసెక్ ఇంటర్చేంజ్ అవుతాయండి కాంప్లిమెంటరీ యాంగిల్స్కి. సో sec of one angle is equals to cosecant of its complementary angle. Sec of one angle is equals to cosecant of its complementary angle. In other words, sum of those two angles is 90. Right? If the ratio of the height of a tower and the length of its shadow is √3:1, the angle of elevation of the sun rays with the ground at that time. ఒక టవర్ యొక్క ఎత్తు మరియు దాని నీడల నిష్పత్తి √3:1 అయిన సమయములో సూర్యకిరణాలు భూమితో చేసే కోణము. ఓకే, చూడండి, ఇది టవర్ అండి. ఇక్కడి నుంచి
సూర్యకిరణాలు వచ్చాయండి, ఇది షాడో అండి. ఎత్తు √3x, షాడో x అనుకుందామండి. ఇక్కడ భూమితో సూర్యకిరణాలు చేసే కోణం √3:1 అన్నాడు కాబట్టి రేషియో టర్మ్స్ని √3x x లాగా తీసుకోవచ్చు. టీటాకి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ రిలేటెడ్ ట్రిగనామెట్రిక్ రేషియో tan థీటానే కదండి. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అంటే π/3 రేడియన్స్. చూడండి, సింపుల్ క్వశ్చనే. సూర్యకిరణాలు భూమితో చేసే కోణం అబ్జర్వ్ చేయగలిగితే రైట్. 1 + cos x + cos² x + so on ఇవ్వకపోతే టిల్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే ఎస్ ఇన్ఫినిటీ. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ చూడండి. 1 + cos x + cos² x + cos³ x + so on టిల్ ఇన్ఫినిటీ అన్నట్టే కదా, పర్టికులర్ టర్మ్ మెన్షన్ చేయకపోతే. ఇదంతా జీపీ చూడండి. మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ అంటే a/1 - r. a ఈజ్ ఫస్ట్ టర్మ్, r ఈజ్ cos x. a/1 - r 1/1 - cos x is equals to 2 implies 1 - cos x is equals to 1/2. cos x is equals to 1 - 1/2, that is 1/2. cos x 1/2 ఎక్కడవుతుంది అంటే +60 degreesకి కానీ -60 degreesకి కానీ వాడు ఇచ్చిన అంతరములో చూస్తే, లేదంటే ఒకసారి ఫస్ట్ క్వాడ్రంట్లో ఒకసారి ఫోర్త్ క్వాడ్రంట్లో అయ్యి ఉండేది. 0 to 2π అని ఇస్తే, కానీ -π to +π అన్నాడు కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చే యాంగిల్ నెగటివ్గా వస్తుంది. అందుకే +r - π/3 అండి. సింపుల్ క్వశ్చన్. ఇది జీపీ అని అర్థం చేసుకోవాలి. ట్రిగనామెట్రీలో డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది. మన యాప్లోనైతే క్లాస్ రూమ్ డిస్కషన్ క్వశ్చన్ ఇది. టెస్ట్లో కూడా ఇచ్చాను నేను. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఇవన్నీ ట్రిగనామెట్రీ క్వశ్చన్సే చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే, r2 ఈజ్ ఈక్వల్స్ టు r1 r3 దెన్ యాంగిల్ బి ఈజ్ r అంటే δ/s, r2 అంటే δ/s - b, r1 అంటే δ/s - a, r3 అంటే δ/s - c. డెల్టాలు క్యాన్సిల్ అయితే ఇక్కడ s - a s - c బై s ఇంటూ s - b ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నట్టే కదా. దీనిని అండర్ రూట్తో ఉంటే tan b/2 అనొచ్చు. ఇప్పుడు అండర్ రూట్ లేదు కాబట్టి tan² b/2 అనొచ్చు. సో tan b/2 ఎట్లాగో ట్రయాంగిల్లో b/2 అబ్ట్యూస్ అవ్వదు కాబట్టి +1 వస్తుంది. అంటే b/2 ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees, b ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ఈ రిలేషన్ తెలియాలండి. tan b/2 ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ s - a s - c బై s ఇంటూ s - b. ఆ ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ఫార్ములా తెలిస్తేనే చేయగలుగుతాం. 5 cos θ ప్లస్ 3 sin θ ఈజ్ ఈక్వల్స్ టు 4. దెన్ ద వాల్యూ ఆఫ్ 5 sin θ మైనస్ 3 cos θ. ఇదైతే టెస్ట్లో కానీ క్లాస్ రూమ్ డిస్కషన్లో కానీ ఎన్నిసార్లు ఇచ్చానో ఈ మోడల్ నేను. 5 cos θ ప్లస్ 3 sin θ ఈజ్ ఈక్వల్స్ టు 4. కనుక్కోవాల్సింది 5 sin θ మైనస్ 3 cos θ. ఇది ఫార్ములా లాగా ఏమి గుర్తుపెట్టుకోవద్దని కూడా చెప్పాను. కాన్సెప్ట్ తెలియాలి మనకి. 1² ప్లస్ 2² ఇంప్లాయిస్ ఈక్వేషన్ 1² ఈక్వేషన్ 2² అండి. 25 cos² θ ప్లస్ 25 sin² θ యాడ్ చేస్తే 25, 9 sin² θ ప్లస్ 9 cos² θ 9 ప్లస్ 2ab మైనస్ 2ab గెట్స్ క్యాన్సిల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే k² ఈజ్ ఈక్వల్స్ టు 34 మైనస్ 16 అంటే 18, k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ √18, 9 ఇంటూ 2 రాయొచ్చు. 9 విల్ కమ్ అవుట్ యాజ్ 3, సో 3√2 రైట్ ఆన్సర్ అవుతుంది. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ అండి. నేను డైరెక్ట్గా చేశాను. ఇంతకుముందు కూడా ఒక ప్రాబ్లం చేశాం చూడండి.
డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నప్పుడు. సో అలాంటి మోడలే ఈ క్వశ్చన్ కూడా, స్క్వేరింగ్ అండ్ యాడింగ్. సో క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ అడిగారండి సింపుల్గా. డిటర్మినెంట్ ఐ బార్ జే బార్ కే బార్, ఫస్ట్ వెక్టర్ కాంపోనెంట్స్ 2 -1 1, సెకండ్ వెక్టర్ కాంపోనెంట్స్ 3 4 -1. ఎక్స్పాండ్ చేస్తే ఐ బార్ ఇంటూ 1 - 4 -3i బార్, మైనస్ జే బార్ ఇంటూ -2 -3 -5 అంటే +5j బార్, ప్లస్ కే బార్ ఇంటూ 8 + 3 11k బార్, -3i +5j +11k. డైరెక్ట్ క్వశ్చన్ అండి. క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్. 2 వెక్టర్స్ ఇచ్చారు, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నారు. ఈ రెండు పరస్పరం లంబ సదిశలు అయితే ఏ బార్ పర్పెండిక్యులర్ టు బి బార్, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే డాట్ ప్రోడక్ట్ 0 కావాలండి. డాట్ ప్రోడక్ట్ అంటే డైరెక్ట్గా కాంపోనెంట్స్ ప్రోడక్టే కదండి. -λj - k ఈజ్ ఈక్వల్స్ టు 0. λ i బార్ 2 λ i బార్, 2 λ స్క్వేర్ +3 λ -5 ఈజ్ ఈక్వల్స్ టు 0. క్వాడ్రాటిక్ వచ్చింది చూడండి. -10 అంటే 5 2 ఫ్యాక్టర్స్, 5 λ -2 λ -5 ఈజ్ ఈక్వల్స్ టు 0. λ కామన్ తీస్తే 2 λ + 5, -1 కామన్ తీస్తే 2 λ + 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. λ ఈజ్ ఈక్వల్స్ టు 1, λ ఈజ్ ఈక్వల్స్ టు -5/2 అండి. క్వాడ్రాటిక్ వస్తుంది అక్కడ అంతే. ఇక్కడ మనము చేసింది ఏమిటి అంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు a1i బార్ ప్లస్ a2j బార్ ప్లస్ a3k బార్, b బార్ ఈజ్ ఈక్వల్స్ టు b1i బార్ ప్లస్ b2j బార్ ప్లస్ b3k బార్. ఏ బార్ డాట్ b బార్ అంటే డైరెక్ట్గా ఐ కాంపోనెంట్స్ ప్రోడక్ట్ ప్లస్ జే కాంపోనెంట్స్ ప్రోడక్ట్ ప్లస్ కే కాంపోనెంట్ ప్రోడక్ట్స్. ఇది మనం వాడాం డాట్ ప్రోడక్ట్ విషయంలో. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే, ఏ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్. ఏ బార్ దిశలో 7 యూనిట్ల పరిమాణము కలిగిన సదిశ. చూడండి, కావలసిన ఆన్సర్ 7 టైమ్స్ ఏ క్యాప్ అండి. అంటే 7 × a బార్ బై మాడ్యులస్ ఏ బార్ అండి. 7 × a బార్ బై మాడ్యులస్ ఏ బార్. సో 7 × a బార్ బై మాడ్యులస్ ఏ బార్ అంటే చూడండి ఇక్కడ ఏమొస్తుందో, ఏ బార్ వెక్టర్ ఈజ్ ఆల్రెడీ ఐ బార్ -2j బార్, మాడ్యులస్ ఏ బార్ అంటే 1 + 4 కదండి, విచ్ ఈజ్ నథింగ్ బట్ 7i బార్ -14j బార్ బై √5 అండి. రైట్, అంటే 7/√5 i బార్ -14/√5 j బార్. ఇదండి మ్యాగ్నిట్యూడ్ 7 ఉన్న వెక్టర్ కావాలి ఏ బార్ దిశలో అంటే 7a క్యాప్. దానికి వ్యతిరేక దిశలో కావాలి అంటే -7a క్యాప్. మరి ఏ క్యాప్ అంటే యూనిట్ వెక్టర్ కదా, కనుక్కోవడం ఏ బార్ బై మాడే బార్. ఏ బార్ అంటే ఉన్నది రాశాను, మాడే బార్ అంటే √i కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ j కాంపోనెంట్ స్క్వేర్. కే లేదు కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు x⁴ ప్లస్ tan x. y డాష్ అంటే ఫస్ట్ డెరివేటివ్ అండి, dy/dx 4x³ tan x డెరివేటివ్ sec² x అండి. డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది, ఏ మాత్రం ఇందులో ట్విస్ట్ లేదు, డైరెక్ట్గా మనం చేయొచ్చు. చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 x³ - 3x² బై x² - 5x + 6. డైరెక్ట్గా లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 ఫామ్ వస్తుంది. అప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ ఏంటంటే న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి, డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు లిమిట్ అప్లై చేయాలి. 3 × 3² - 6 × 3 బై 2 × 3 - 5. డినామినేటర్ అయితే 1 అవుతుంది. 9 × 3 27 - 18 అంటే
9 వస్తుంది చూడండి. 0/0 ఫామ్ వచ్చింది. డైరెక్ట్గా లిమిట్ అప్లై చేసి చూస్తే ఇంటిగ్రల్ కాట్ స్క్వేర్ ఎక్స్, ఇంటిగ్రల్ కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ అండి. ఇంటిగ్రల్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ అండి. మైనస్ 1 డిఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ సి కదండి. సో మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సి అండి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻7x మైనస్ 1/x. లిమిట్ అప్లై చేస్తే ఎక్స్ ప్లస్లో 0 రాస్తే e⁻0 1, 1 మైనస్ 1/0, 0/0 ఫామ్ వచ్చిందండి. అప్పుడు కూడా ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలండి. ఎల్ హాస్పిటల్ రూల్ ఏం చెప్తుందండి? e⁻7x డెరివేటివ్ e⁻7x ఇంటూ 7 మైనస్ 1 డెరివేటివ్ 0, x డెరివేటివ్ 1. ఇప్పుడు లిమిట్ అప్లై చేయమంటుంది. e⁻0 ఇంటూ 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7. సో ఇవి మనకు 2025 డిఎస్సి షిఫ్ట్ 1లో వచ్చిన మొత్తం క్వశ్చన్స్ అండి. 80 క్వశ్చన్స్ డిస్కస్ చేశాం ఇక్కడ మనం, రైట్? సో మరి ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ వీడియోస్ కావాలి అంటే నేను ముందు చెప్పినట్టుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది. రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 4 monthsకి సంబంధించిన కోర్సు కూడా ఉంది. ఇవన్నీ వద్దు అంటే టెస్ట్ సిరీస్ కూడా ఉంది, మెథడాలజీ అండ్ కంటెంట్. సో మరెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.